అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత, దేశంలోని వర్గాలు పూజ్యనీయులుగా చూడాల్సిన వ్యక్తి. కానీ రాను రాను దళిత వర్గాలకు ఆయనను దేవుడు చేశారు. ఇతర వర్గాల వారు గౌరవించడం సరికాదని, దళితులు మాత్రమే గౌరవించాలన్నట్టుగా చేశారు. ఇప్పుడు ఆయన పేరుతో మనోభావాల రాజకీయాలు చేసి మొత్తం పసలేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిదానికి అంబేద్కర్ పేరు తీసుకొస్తున్నారని రాజ్యాంగంపై జరిగిన చర్చలు అమిత్ షా కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ తీరును ఆక్షేపించారు, కానీ అంబేద్కర్ కాదు. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఇదే స్ఫురిస్తుంది. కానీ మన రాజకీయం వేరు కదా. వెంటనే కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని కాదు, అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని రంగంలోకి దిగిపోయారు, రాజకీయం ప్రారంభించారు. అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి ఏమన్నారో మాత్రం ఎవరూ చెప్పడం లేదు, కానీ అవమానించేశారని ఆందోళన ప్రారంభించేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇదే అజెండా. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని చెప్పి విమర్శలు చేయటం, దళిత నేతలతో ఉద్యమాలు చేయించటం, అంతేకాని ఆయన ఏమన్నారో మాత్రం చెప్పరు. ఇలాంటి రాజకీయాల వల్ల ప్రజలకు కానీ దేశానికి కానీ పైసా ఉపయోగం ఉండదు. ఫలానా వారిని అవమానించారని, ఫలానా వారి మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసి ఓ వర్గాన్ని వారిపై విరుచుకుపడేలా చేయడానికి పనికొస్తుంది. ఆయన అమిత్ షా వంటి నేతకు అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడే రాజకీయం ఎలా ఉంటుందో తెలీదా? తెలిసి కూడా మాట్లాడతారా? నిజంగా బీజేపీ లేదా అమిత్ షా ఓ విధానం తీసుకుని అంబేద్కర్ పై విమర్శలు చేస్తే అప్పుడు ఆందోళన చేసినా ఓ అందం ఉంటుంది. కానీ తాను ఆయన్ను ఏమీ అనలేదని, ద్వంద్వార్థాలు పెడార్థాలు తీసుకుని రాజకీయం చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నిస్తుంటే పట్టించుకునేవారు లేరు.